ఇంతకుముందు వీడియోలో మనం అత్తను మెప్పించిన అల్లుడిగా శివుడు, పెండ్లి పీటలు, వాలికోల్యోత్పత్తి, పెండ్లి కొడుకుతో పేరంటాళ్ల చెలోక్తులు, శివుడు మన్మధుణ్ణి బ్రతికించుట, పతివ్రతా ధర్మములు అనేవి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం కైలాసంలో కామేశ్వరుడు, అగ్ని శివవీర్యమును భుజించుట, పార్వతి సురులను నిస్సంతులుగా శపించుట, ఇంద్రాది దేవతలు గర్భము దాల్చుట, కుమారావతరణము, కుమారస్వామి లీలలు, కుమారస్వామి కైలాసంనకు వెళ్ళుట, తారక సంహారము, బాణ ప్రలంబాదులను వధించుట అనేవి చూద్దాం. ముందుగా కైలాసంలో కామేశ్వరుడు. క్రొత్త పెండ్లి కూతురైన కొండ కూతురు తన ఎడమ చేత చిటికన వ్రేలు పట్టుకుని సిగ్గదొంతరులు నడుమ చిరుహాసాలతో వెన్నంటి రాగా కైలాసం చేరిన కామేశ్వరుడు కాపురానికి అంకురార్పణ చేశాడు. చిలిపి కోరికల చెల్లింపుకు గాను మనోజ్ఞమైన ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. సుగంధ పుష్ప సంభరితము, నానావిధ భోగ వస్తువులతో కూడినది, కామోద్దీపనకరము, రతి సుఖాలను అనువైనది అయిన శయ్యఫలకాన్ని నిర్మింపజేసుకున్నాడు. కాలితో కలిసి శృంగారంలో మునిగిపోయాడు. ఏళ్ళు ఊళ్ళు గడిచిపోతున్నాయి. ప్రపంచం గేసి కన్నెత్తి చూడటం లేదు ఆ ఆది దంపతులు. ఇక్కడ ఆ మరకోటికి దిక్కుతోచడం లేదు. మన కోసమే మహాదేవుడు మనవాడాడు, మన కోసమే ఆయన మారక్రీడలలో మునిగిపోయాడు. కానీ ఇన్నాళ్ళైనా సంతానం కలగలేదంటే ఏమనుకోవాలి అని ఆలోచించారు. విష్ణువు వాళ్ళని ఓదార్చాడు. నిత్యం తపస్సులు దంపతులు నిత్యయోగమూర్తుల జంటలు ఇన్నాళ్ళకి మన కోసం కామక్రీడలకు దిగారంటే తెమలాలి కదా. పరమోద్వరేతస్కులైన ఆ ఆలుమగలు అధురోతనుస్కులవడం అంత తేలికైన పని కాదు. మరో 1000 ఏళ్ళు ఆగండి అన్నాడాయన. సరేనన్నారు దేవతలు. శుభార్త కోసం నిరీక్షిస్తున్నారు. ఈ లోపల శివశక్తుల రతికేల విలాసాల వల్ల లోకాలు తల్లడిల్ల సాగాయి. ఆది కూర్మం ఆదిశేషవులు ఆ ఒత్తిడుల భారాన్ని భరించలేక కృంగిపోసాగారు. సర్వధారమైన వాయువు స్తంభించిపోయింది. ఇక తట్టుకోలేని దేవతలు మరోసారి విష్ణువుని ఆశ్రయించారు. అంటే ఇక్కడ అమ్మవారు వారు పెళ్ళైన తర్వాత ఇక్కడ కైలాసం చేరుకొని వారి ఏకాంత గృహాన్ని ఏర్పరచుకున్నారంట. ఇక వారు ఆ యొక్క రతి కార్యక్రమంలో నిమగ్న ఉండిపోయారంట. ఇక ఇది ఏళ్ళు ఊళ్ళు గడిచినా కూడా వారికి సంతానం కలగకపోవడంతో బాధపడుతున్నటువంటి ఈ దేవతాగణం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారంట. అప్పుడు ఆ విష్ణుమూర్తి చెప్పారంట, ఆది దంపతులైనటువంటి ఆ యొక్క శివశక్తుల సంగమం జరిగిన తర్వాత ఇది అవ్వడం అది అవ్వడం అంత సులువైన పని కాదు, ఇంకో 1000 ఏళ్ళు వేచి ఉండండి అన్నాడంట. సరే అనుకున్నటువంటి ఈ అమరకోటి వెళ్ళి వేచించేందుకు సిద్ధమయ్యారంట. కానీ ఈ యొక్క రాసలీలలో పడిపోయినటువంటి శివశక్తుల వల్ల సమస్తము అంటే ఆ ప్రళయం వలె వస్తున్నాయంట. అటు విష్ణుమూర్తికి కానీ ఈ యొక్క ఆదిశేషుకి కానీ ఈ యొక్క భారం మోయడం తమ వల్ల కూడా కావడం లేదంట. వాయువు స్తంభించిపోయిందంట. అటువంటి సమయంలో మరొకసారి ఈ అమరులంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారంట. అప్పుడు అది విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం. అగ్ని శివవీర్యమును భుజించుట అనేది చూద్దాం. విష్ణువుకి కూడా వాయువే కదా బలం. దాంతో విష్ణువు ఊరుకోలేకపోయాడు. సురనికరాన్ని వెంటబెట్టుకుని కైలాసంలోని శివుడు అంతఃపురం ద్వారం వద్ద సమీపించాడు. 33 కోట్ల మంది దేవతలు కలిసి ఎలుగెత్తి స్తుతించారు ఆ శివుణ్ణి. నమః పార్వతీపతే హరహర మహాదేవ శంభో శంకర రక్షమాం పాహిమాం త్రాహిమాం వంటి నినాదాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. భక్త హృదయవాసుడా భర్గుడు నిలంపుల మొరలన్నీ విన్నాడు. సురతాన్ని విరమించాలనుకున్నాడు. కానీ పార్వతి ఏమనుకుంటుందోననే ఉద్దేశ్యంతో కొనసాగించాడు. మళ్ళా వినబడ్డాయి దేవతల రోదనలు. స్వసుఖం కన్నా భక్తులను కాపాడటమే లక్ష్యంగా గల శివుడు సురతాన్ని ఆపాడు. ఇప్పుడే వస్తానని పార్వతికి చెప్పి శయనాగారం నుంచి ద్వారం వద్దకు వచ్చి త్రిశదుల ముందు నిలిచాడు. ఇంతకాలం ఓర్చుకున్నారు. మరికొంచెం తాళి ఉంటే అంతా సక్రమంగా జరిగి ఉండేది. సరిగ్గా నాకు రేతస్థలం జరిగే వేళకు బయటకు పిలిచేశారు మీరు. మీ కోరికలు మరీ అంత తొందరగా తీరాలంటే ఈయన రేతాన్ని మీరే స్వీకరించండి అన్నాడు. దేవతల ప్రోద్బలంతో అగ్ని పావుర రూపం ధరించి శివరేతస్సు సమస్తాన్ని స్వీకరించాడు. అంటే ఈ యొక్క దేవతలంతా కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడంతో ఈ యొక్క విష్ణుమూర్తికి బలమైనటువంటి ఆ వాయువు కూడా స్తంభించడంతో విష్ణుమూర్తి కూడా ఆ యొక్క సకల దేవతాగణాన్ని అంటే ఆ సమస్తమైనటువంటి 33 కోట్ల మంది దేవతల్ని తీసుకొని ఆ యొక్క కైలాసం చేరి ఆ యొక్క కైలాస ద్వారం ముందు నిలబడి ఆ శివుణ్ణి ప్రార్థింపసాగారంట.
అది విన్నటువంటి అంటే ఇక్కడ భక్తుల హృదయాలందు ఉండేటటువంటి ఈ పరమశివుడికి అది వినపడినప్పటికీ ఆ యొక్క పార్వతీదేవి ఏమనుకుంటుందోనని ఆగాడంట. కానీ మరల వీళ్ళ యొక్క ఆర్తనాదాలు వినిపించేసరికి భక్తుల స్వసుఖం కన్నా భక్తుల సుఖం గొప్పది అనుకున్నటువంటి ఆ పరమశివుడు ఆ పార్వతీదేవితోని ఇప్పుడే వస్తానని చెప్పి వీరి దగ్గరికి వచ్చి, ఇంత తొందరపడితే ఎలా, ఆ యొక్క పని జరగాలంటే నా ఈ యొక్క వీర్యాన్ని మీరే స్వీకరించండి అని చెప్పడంతో అగ్నిదేవుడు పౌర రూపం దాల్చి ఆ శివరేతస్సు సమస్తాన్ని స్వీకరించాడంట. ఇక మనకి సర్వసాధారణంగా మనకి 33 కోట్ల మంది దేవతలు అని సామాన్యంగా చెబుతూ ఉంటాం. కానీ చాలా మందికి ఈ యొక్క అనుమానం కలుగుతూ ఉంటుంది. 33 కోట్ల మంది దేవతలు అంటే మరి వారి పిల్లలు, వారి మనవరాళ్ళు, వారి మునిమనవలు ఇలా ఎంత పెరిగిపోయి ఉంటుందో అన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. కానీ ఈ యొక్క సందర్భంగా పార్వతీదేవి వారిని శపిస్తుంది, వారికి ఎవరికి కూడా సంతానం లేకుండా. అది ఎలాగో ఇక్కడ చూద్దాం. పార్వతి సురులను నిస్సంతులుగా శపించుట. సంభోగపు మధ్యలో తనని శయ్య మీదే విడిచి వెళ్లిన ప్రాణేశ్వరుడు ఇంకా రాలేదేమిటా అనుకుంటూ గుమ్మం దగ్గరకు వచ్చింది ఆ పార్వతి. జరిగిందేమిటో అర్థమైంది. కడుపు తరుక్కపోయి ఉంటుంది ఆమెకు. ఓ దేవతలారా, మీరంతా కేవలం స్వార్థంలోనే శివారాధన చేశారు. మీ పబ్బాలు గడుపుకోవడం కోసం నా శృంగార సుఖాన్ని సర్వనాశనము చేశారు. మీ వల్ల నేను బిడ్డలు లేని దాన్ని అయ్యాను. ఈ కారణంగా నన్ను ఉసురుపెట్టిన పాపం ఊరికే పోదు. మీ దేవతలకు మీ భార్యలందు సంతానం కలగకుండా ఉండుగాక అంది. మరీ ముఖ్యంగా శివరేతాన్ని భక్షించిన అగ్నివంక అంతకన్నా తీవ్రంగా చూసింది అంబ. శివరేతాన్ని స్వీకరించి శివాపరాధం చేసిన అగ్ని, నువ్వు నిత్యం కష్టాల పాలవుతూ ఉండు, సర్వభక్షకుడి వైపు అని శపించింది. అగ్నిని, అమరుల్ని అందరినీ శపించింది. తన సంభోగ సుఖం తాలూకు అసంతృప్తితో అలమటమించిపోయింది ఆ అమ్మవారు. ఎట్టకేలకు శివుడామెతో పునః అంతఃపురంలోకి నిష్క్రమించాడు. అంటే ఇక్కడ ఈ యొక్క సదాశివుడు బయటికి రాకపోవడంతో అమ్మవారు తానే స్వయంగా ఈ యొక్క ద్వారం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉన్న వారిని అందరినీ చూసి జరిగిన విషయం ఏమిటో గ్రహితం చేసుకుందన్నట్టు. అది చేసుకోవడంతో అమ్మవారికి కోపం వచ్చింది. వారి యొక్క శృంగార వేళ వీరు వచ్చి ఆ మధ్యలో నిరాటంకం కలిగించినందుకు గాను దానివల్ల అమ్మవారు ఇక బిడ్డలు లేని దాని అయిపోవడం వల్ల వారిని శపించిందంట. ఈ దేవతలు ఎవరూ కూడా పిల్లలు లేని వాళ్ళు అంటే సంతానం లేని వారుగా ఉండాలని చెప్పి శపించిందంట. ఇక అది కాకుండా ఈ యొక్క శివరేతాన్ని స్వీకరించినటువంటి అగ్నిని చూసి మరింతగా కోపం తెచ్చుకొని శివరేతాన్ని స్వీకరించి శివద్రోహం చేసినటువంటి నీవు నిత్య కష్టాల పాలవుతావు, సర్వభక్షకుడి అయిపోతావు అని శపించిందంట. ఇక శపింపుల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ అయ్యవారు అమ్మవారిని తీసుకొని మరలా అంతఃపురం చేరారంట. ఇక ఇంద్రాది దేవతలు గర్భం దాల్చడం అనేది చూద్దాం. ఇక దేవతల పాటలు వినండి. అగ్ని భుజించింది దేవతలందరికీ సమానంగా చెందుతుందని మీకు తెలిసిందే కదా. సరిగ్గా అదే అయ్యింది. ఒక్క అగ్నిహోత్రుడు ఆ శివవీర్యాన్ని భక్షించినందువల్ల దేవతలందరూ కూడా భక్షకులే అయ్యారు. దాని సారం వాళ్ళందరి కడుపులోకి చేరిపోయింది. ఆ కారణంగా వాళ్ళంతా గర్భం ధరించారు. ఈ హఠాత్ సంఘటనకు బెంబేలు పడిపోయారు. మల్లా మహేశ్వరుని ఉద్దేశించి గొడుగోడున విలాపించారు. పునః వచ్చాడు పురారి. తమ కష్టం చెప్పుకున్నారు దేవతలు. వమనం చేసుకోమన్నాడు శివుడు. దేవతలంతా తమ తమ గర్భస్థమైన శివరేతస్సు సమస్తాన్ని వమనం చేసుకున్నారు. వారికి అది అగ్ని వలన సంక్రమించినది మాత్రమే కావడం వలన వారు తిరిగి వెడలగ్రక్కారు. గాని సంకల్పపూర్వకంగా స్వీకరించినందువల్ల అగ్ని మాత్రం దానిని వమనం చేసుకోలేకపోయారు. ఈశ్వరుణ్ణి శరణు కోరాడు. శివుడు నారదుణ్ణి చూశాడు. అప్పుడు ఆ నారదుడు, అగ్నిహోత్ర, శీతకాలం వేకువజాములో చన్నీటి స్నానం చేసే ఆడవారికి నీ యందున్న శివరేతాన్ని అందించు అని సలహా ఇచ్చాడు. ఆ ప్రయత్నంలో పడ్డాడు అగ్నిదేవుడు. అంటే అంటే ఇక్కడ ఇంద్రాది దేవతలు గర్భం దాల్చుట అంటే ఇంతకుముందు వారి యొక్క పత్నులు మాత్రమే గర్భం దాల్చారన్నారు. కానీ వీరు మాత్రం దాల్చారని ఎక్కడ అమ్మవారు శపించలేదు. అందున వీరు ఈ యొక్క అగ్నిదేవుడు ఏదైతే భుజిస్తాడో వారంతా దేవతలందరికీ కూడా సమానంగా వర్తిస్తుంది. ఆ కారణం చేత వీరందరూ కూడా గర్భస్థులయ్యారంట. దానికి విలపించినటువంటి దేవతలు మరలా శివుణ్ణి ప్రాధేయపడ్డారంట. అప్పుడు వారు వామనం చేసుకోమన్నాడంట.
వమనం చేసుకోమనగా ప్రతి ఒక్క దేవతలు కూడా వమనం చేసుకోగలిగారంట. ఎందుకంటే అది వారు ఇష్టపూర్వకంగా కాకుండా అగ్నిహోత్రుడి వల్ల వచ్చినదైనటువంటి కావడంతో వారు వమనం చేసుకోగలిగారంట. కానీ ఇష్టపూర్వకంగా గ్రహించినటువంటి ఈ యొక్క అగ్నిహోత్రుడు మాత్రం, ఈ యొక్క అగ్నిదేవుడు మాత్రం అది వమనం చేసుకోలేకపోవడంతో మరలా శివుణ్ణి ప్రార్థించాడంట. అప్పుడు శివుడు నారదుడిని చూడగా ఆ నారదుడు తనకి అర్థమయ్యేలా అంటే ఈ యొక్క అగ్నిదేవుడితో చెప్పాడంట, ఇక్కడ అంటే శీతాకాలంలో అంటే చలికాలంలో వేకోజాములు అంటే తెల్లవారుజామున ఎవరైతే చన్నీటి స్నానం చేసే ఆడవారికి ఈ యొక్క శివరేతాన్ని అందించమన్నారంట. ఇక ఈ కుమారావతారణం ఎలా జరిగిందో చూద్దాం. సప్తర్షుల భార్యలు ప్రాతః స్నానం ఆచరించారు. గంగలో విపరీతమైన చలికి గురయ్యారు. చలి కాచుకోవాలని అగ్నిని మదించారు. అరుంధతి వారించింది, వినలేదా వనితామనులు. అరుంధతిని తిరస్కరించి మహిళామనులంతా మంకు పెట్టుకుని మంట పెట్టుకుని చలి కాచుకోసాగారు. అదే సమయం అనుకున్న అగ్ని తన వేడి ద్వారా ఆ 6 మహర్షి స్త్రీల రోమకుపాలలో కూడా తన ఒంట్లో ఉన్న వేడిని దింపేసుకుని అమ్మయ్య అనుకున్నాడు. శివరేతం లోపల పడడమే ఆలస్యంగా గర్భవతులయ్యారు ఆ కృత్తికలు. ఋషులు వాళ్ళని శంకించి ఇళ్ల నుంచి తరిమివేశారు. భర్తకు ఎడంగా ఉంటూ శివతేజాన్ని భరించలేక దానిని హిమపర్వతాలలోని కైలాస శిఖరాన విసర్జించారు. హిమవంతుడు ఆ మహాతాపాన్ని తట్టుకోలేక గాలిని సహాయం కోరాడు. గాలిదేవుడు ఆ రేతాన్ని అతి కష్టం మీద ఎత్తుకు వెళ్లి గంగ కడుపులో పడవేశాడు. చల్లని తల్లి గంగమ్మ కానీ ఆ శివవీర్యాధారణంతో ఆమెకు కూడా కాక ఎక్కువైపోయింది. తన కిరణాలతో దానిని విచ్ఛిన్నం చేస్తూ రేళ్ల పాదల నడుమకు చేర్చింది. అలా 6 స్థానాలలోనూ పరిపక్వమైన శివవీర్యం మార్గశిర శుద్ధ షష్ఠీ తిథి నాడు కుమారుడిగా పరిణమించింది. అంటే ఈ యొక్క కుమారస్వామి ఎలా జనించాడనేది ఇక్కడ చెప్తున్నారు. ఈ యొక్క సప్తర్షుల భార్యలు ప్రాతస్నానం వేళ గంగలో చలి స్నానం చేస్తుండగా వారంతా చలికి వణికిపోతున్న సమయంలో మంట పెట్టుకొని చలి కాచుకోవాలనుకున్నారు. కానీ అరుంధతి వారిని వాదించినా కూడా ఈ యొక్క కృత్తికలు వారు ఆ యొక్క అరుంధతి మాటను తిరస్కరించి వారు వేరుగా వెళ్ళి మంట కాచుకొని ఆ చలికి కాచుకోసాగారంట. ఇక శివవీర్యాన్ని ఇదే అదును అనుకున్నటువంటి ఆ అగ్నిదేవుడు తనలోని ఉన్న వీర్యాన్ని మొత్తం ఆ అగ్ని ద్వారా వారిలోకి పంపించాడంట. ఆ శివవీర్యం వారిలో చేరడమే ఆలస్యంగా వారందరూ కూడా గర్భం దాల్చారంట. గర్భవతులు అవ్వడంతో భక్తులు వారి మీద అనుమానంతో వారిని వదిలేశారంట. ఈ గర్భవతులు ఇక శివవీర్య తేజస్సుకు తట్టుకోలేక సర్వస్వాన్ని హిమవత్ పర్వాలలో వదిలేశారంట. ఆ హిమవంతుడు ఈ యొక్క తాపాన్ని తట్టుకోలేక గంగలో దించేశాడంట. అంటే ఈ యొక్క వాయుదేవుడి సహాయంతో అది గంగలో చేర్చారంట. చల్లని తల్లి గంగమ్మ అయినప్పటికీ కూడా ఆ శివతేజ తేజస్సుకి అమ్మవారు కూడా తట్టుకోలేక దాన్ని 6 చీలికలుగా చేసి వివిధ దిక్కులకు పంపించేసిందంట. ఇక ఈ యొక్క శివవీర్యం మార్గశిర శుద్ధ షష్ఠి తిథి నాడు కుమారస్వామిగా జనించిందంట. ఇక కుమారస్వామి లీలలు చూద్దాం. ఈ యొక్క కుమారస్వామి లీలల్లో ఇక్కడ ఈ యొక్క కుమారస్వామికి షణ్ముఖుడు అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా ఇక్కడ తెలుసుకుందాం. ఆ శిశువల రేళ్ల దుబ్బల్లో పడి ఉండగా అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడు. లోకోత్తరమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోయాడు. దర్శన మాత్రం చేత ఆనందంతో తల వంచి మ్రొక్కాడు. అప్పుడు ఆ కుమారుడు తనకి యుక్తి అయిన వైదిక కర్మలు నేర్పమని విశ్వామిత్రుడిని కోరాడు. నేను బ్రాహ్మణుడను కాను, గాది అనే రాజు కొడుకును. వైదిక కర్మకు నాకు అర్హత లేదు అన్నాడు ఆ గాధేయుడు. నవ్వాడు కుమారుడు. నిన్ను బ్రహ్మగా అనుగ్రహిస్తున్నాను, నా ఉనికిని జన్మను రహస్యంగా ఉంచు, ఇకపై నువ్వే నాకు పురోహితుడివి అన్నాడు. బ్రహ్మానందపడ్డాడు ఆ గాధేయుడు. తక్షణమే జాతక కర్మలు నెరవేర్చాడు. కుమారస్వామి అనుగ్రహంతో దివ్యజ్ఞానం పొందాడు. అది జరిగిన అనంతరం అగ్ని వచ్చాడు. కుమారుణ్ణి ముద్దాడాడు. శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధాన్ని ధరించిన కుమారుడు ఒక పర్వతాన్ని ఎక్కి శిఖరాన్ని కొట్టాడు. ఆ శిఖరం పెలబెలారార్భాటాలలో నీలపడిపోయింది. శివవీర్యోద్భవుడి గురించి తెలిసిన తారకుడు ఆ కుమారుణ్ణి వరించమని 10 పద్మాల సైన్యాన్ని పంపాడు. కుమార తాకిడి శిఖరం పతనం వల్ల ఆ పద్మదశకము కూడా ఆ బండకి క్రింద పడి సమసిపోయింది. ఆ శిఖర భేదనం వల్ల భూమి కంపించింది. లోకాలలో ఆహాకారాలు చెలరేగాయి. సకల లోక పాలనాధికారి అయిన ఇంద్రుడు తన సేనలతో సహా దిగివచ్చాడు అక్కడికి. ఈ మహార్భాట కారకుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. అతన్ని నిరోధించాలనుకున్నాడు. తన వజ్రాయుధంతో కుమారుడి కుడి భాగాన కొట్టాడు.
తక్షణమే శాకుడనే పురుషుడు ఉదయించి విజృంభించాడు. ఈసారి కుమారుడి ఎడమ భాగాన కొట్టాడు ఇంద్రుడు. ఇటు నుంచి విశాఖుడు ఆవిర్భవించి దేవసేనల్ని అట్టుడికింప చేశాడు. అయోమయంలో పడిపోయిన అమరేంద్రుడు కుమారుడి హృదయాన్ని వేధించాడు. తత్ఫలంగా నైగముడు అనే మహాపురుషుడు అవతరించాడు. నలుగురు ఏకమైన ఆ దిపుడిని నరికివేయబోయేసరికి పరుగున వచ్చిన బ్రహ్మ కుమారుణ్ణి ప్రార్థించి శాంతింపజేశాడు. ఇంద్రుడు వెన్ను చూపక తప్పలేదు. అదే సమయాన వచ్చారు 6 మునిపత్నులు. నా బిడ్డ అంటే నా బిడ్డ అని వాదులాడుకున్నారు. ముందుగా నేనే స్తన్యం ఇవ్వాలి అంటే కాదు, నేనే ముందుగా స్తన్యం ఇవ్వాలని కలహించుకున్నారు. కరుణాంతరంగుడు ఆ కుమారుడు వారి ప్రేమాతిశయాన్ని గుర్తించాడు. తక్షణమే 6 ముఖాలు కలవాడుగా మారి 6 తల్లుల వద్ద ఏకకాలంలో స్తన్యం స్వీకరించాడు. కృత్తికలు 6 కుమారుణ్ణి తమతో తీసుకువెళ్లిపోయారు. అంటే ఇక్కడ ఒక కుమారస్వామి జనయించడంతో అటుగా వెళ్తున్నటువంటి విశ్వామిత్రుడు ఆయన్ను చూసి ఆశ్చర్యపోయాడంట. దర్శనం మాత్రం చేత ఆనందం, అంటే ఆ దర్శనం మాత్రం చేతనే ముక్తిగా లభించినట్టు అంత పని అయ్యడంతో ఆయన కుమారస్వామికి మ్రొక్కాడంట. అప్పుడు ఆ కుమారస్వామి తనకి వైదిక కర్మలు బోధించమని అడగగా విశ్వామిత్రుడు చెప్పాడంట, తను బ్రాహ్మణుడు కాదు రాజునని చెప్పడంతో, నీకు బ్రహ్మత్వాన్ని ప్రసాదిస్తున్నాను, నాకు వైదిక కర్మల గురించి పురోహితుడిగా ఉండి చెప్పమన్నాడంట. దానికి సంతసించినటువంటి ఆ విశ్వామిత్రుడు ఆ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని కుమారస్వామి వల్ల పొంది ఆయనకు జాతక కర్మలు నెరవేర్చి దివ్య జ్ఞానం పొందిన తర్వాత మొత్తం చెప్పాడంట. ఇక ఈ యొక్క కుమారస్వామి అంటే ఈ కుమారస్వామి జనించడంతో అగ్నిదేవుడు వచ్చి ఎంతైనా ఆయన కుమారుడు కాబట్టి శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చి వెళ్ళాడంట. ఇక ఈ యొక్క శక్తి అనే ఆయుధంతో ఈ యొక్క కుమారస్వామి ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కి శిఖరాన్ని కొట్టాడంట. ఆ శిఖరం పగులుతున్న సమయంలో ఈ శివవీరోద్భవుడు అంటే ఈయన గురించి తెలిసినటువంటి ఆ తారకాసురుడు అంటే ఒక 10 లక్షల సైన్యాన్ని పంపాడంట. ఈ యొక్క 10 లక్షల సైన్యము సమస్తము కూడా ఈ యొక్క పర్వతాశ్రేణి పగలగొడుతున్న వాటి బండల కింద పడి చనిపోయారంట. ఇక ఇది తెలిసి ఉన్నటువంటి ఆ యొక్క ఇంద్రుడు ఈయన ఎవరో తెలియకుండా ఆయన మీదకి దండెత్తి వచ్చాడంట. దండెత్తి రావడంతోనే ఈ యొక్క ఇంద్రుడు తన వజ్రాయుధంతో ముందుగా కుడి భుజం అంటే ఈ యొక్క కుమారస్వామి కుడి భుజం మీద ప్రయోగించాడంట. ప్రయోగించడంతోనే విశాఖుడు అనే వాడు ఉద్భవించాడంట. ఇక ఎడమ భుజం మీద ప్రయోగించాడంట. శాఖుడు అనే వాడు ఉద్భవించాడంట. తన హృదయం మీద అంటే కుమారస్వామి హృదయం మీద ప్రయోగించగా నైగముడు అనేవాడు ఉద్భవించాడంట. ఈ నలుగురు కలిసి కూడా ఇక దేవతలందరి పని పడుతున్నారంట. ఇక ఇంద్రుడిని శిక్షించబోయే సమయానికి బ్రహ్మదేవుడు వచ్చి వారిని శాంతిపరిచి క్షమించమని చెప్పి వదిలించాడంట. అంటే ఈ యొక్క ఇంద్రుడు ఇక వెన్ను చూపక తప్పలేదంట. అదే సమయంలో ఈ యొక్క 6 మునిపత్నులు ఎవరైతే ఈ యొక్క వీర్యాన్ని గ్రహించినటువంటి వారు వచ్చి ఈ యొక్క కుమారస్వామిని ముద్దాడసాగారంట. ముందుగా తనే స్తన్యం ఇవ్వాలంటే కాదు, తనే స్తన్యం ఇవ్వాలని ఈ 6 కూడా వాగులాడుకుంటున్న సమయంలో ఈ యొక్క కుమారస్వామి 6 తలల వాడుగా అంటే షణ్ముఖుడిగా ఈ యొక్క 6 దగ్గర ఏకకాలంలో స్తన్యం స్వీకరించాడంట. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకి షణ్ముఖుడు అనే నామం సార్థకమైంది. ఇక కుమారస్వామి కైలాసంలోకి వెళ్ళుట అనేది చూద్దాం. ఇలా ఉండగా ఒకనాడు పార్వతీదేవి భర్తను చూసి ఏదో అనురాగ ప్రసంగశాన అలనాడు స్థలించిన వీర్యం విషయమై ప్రశ్నించింది. వెంటనే శివుడు సర్వదేవతలను కర్మసాక్షులను పిలిపించి వివరాలు చెప్పమన్నాడు. కుమార జననాది విషయాలు తెలుసుకున్నాడు. కుమారుని కైలాసానికి ఆహ్వానించవలసిందిగా నందికేశ్వరుణ్ణి పంపాడు. ఆజ్ఞాపించడం ఆలస్యంగా కృత్తికలున్న తావుకు చేరాడు ఆ నందికేశుడు. కృత్తికల తనయుడిగా ఉండటం వల్ల కార్తికేయ సంజ్ఞతో పెరుగుతున్నాడు ఆ కుమారుడు. యుక్తి అయిన పలకరింపులో మొదలైన లోకలాంఛనాలు అనంతరం నందికేశ్వరుడు ఆయనకు జరిగినదంతా చెప్పాడు. శివాహ్వానాన్ని వినిపించాడు. సత్వరమే కైలాసానికి రమ్మనమని కోరాడు. విన్నాడు కార్తికేయుడు. సరే పదమన్నాడు. అది తెలిసిన కృత్తులు దుఃఖించారు. వారికి జ్ఞానోపదేశం చేశాడు బాలవడివేలు. పార్వతీదేవి తన కోసం ప్రత్యేకంగా పంపిన 100 చక్రాల దివ్యరథం అధిరోహించి అమితమైన వేగంతో కైలాసం చేరుకున్నాడు ఆ కార్తికేయుడు. శివపార్వతులను చూస్తూనే రథం దిగి వెళ్లి వారికి ప్రమాణాలు ఆచరించాడు. ఆ శివుడు అతని ఆలింగనం చేసుకున్నాడు. శిరస్సును ఆగ్రహించాడు, దీవించాడు.
కడుపున కన్నబిడ్డ తప్పిపోయి చాలనాళ్ళకు కనపడినంత ఆనందంగా ఉండిపోయింది అమ్మవారు. ఎత్తుకుంది, ముద్దాడింది, అతనిని చూడగానే ఉప్పొంగిపోయి వచ్చిన స్తన్యమిచ్చింది, నవ్వించింది, నిలువెల్లా హత్తుకుంది. అప్పటికే దేవతలంతా సమాహితులై ఉన్నారు. ఆ సభలోనే శివుడు కుమారుడిని పట్టాభిషిక్తుని చేశాడు. ఒక త్రిశూలాన్ని, పినాకిని, పరశువుని, శక్త్యాయుధాన్ని, పాశుపతం అనే సంహారాస్త్రాన్ని, శాంభవి విద్యను ప్రసాదించాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని విష్ణువు కుమారుడికి ఒక రత్న కిరీటాన్ని, వైజయంతి అనే కంఠాహారాన్ని బహుకరించాడు. బ్రహ్మదేవుడు ఆగ్నేయుడికి యజ్ఞోపవీతాన్ని, గాయత్రి మంత్రాన్ని, వేదాలను, కమండలాన్ని, బ్రహ్మాస్త్రాన్ని అర్పించుకున్నాడు. దేవేంద్రుడు ఐరావతాన్ని, వజ్రాయుధాన్ని సమర్పించగా వరణుడు శ్వేతఛత్రమాలికలను, సూర్యుడు కవచాన్ని, మనోవేగం గల రథాన్ని చదివించుకున్నాడు. యమధర్మరాజు గాంగేయుడికి యమదండాన్నిచ్చాడు. చంద్రుడు అమృత కలశం ఇచ్చాడు. అగ్ని మరో మహాశక్తినిచ్చాడు. నిభృతి సక్వియాయుధాన్నిచ్చాడు. వాయువాస్త్రాన్నిచ్చాడు. కుబేరుడు గదని, ఈశానుడు త్రిశూలాన్ని, తదితర దేవతలు నానావిధ శస్త్రాల్ని, మన్మధుడు కామశాస్త్రాన్ని, కామవిద్యలన్నీ నివేదించాడు. క్షీరసాగరుడు చెప్పుకోదగ్గ రత్నాలు అందెను అర్పించాడు. మాతామహుడైన హిమవంతుడు దివ్యాభరణాలన్నీ, పట్టుబట్టలన్నీ పెట్టాడు. గరుత్మంతుడు తన కొడుకైన చిత్రభరుణుడనే వాహనంగా బహుకరించాడు. అరుణుడు తామ్రచూడం అనే కోడిని సమర్పించాడు. అందరూ ఇచ్చినవి చూసి పార్వతి చిరునవ్వు నవ్వుకుంది, కొడుకును దీవించింది. ఆ దీవెనతోనే అనుపమాన ఐశ్వర్యము, చిరంజీవత్వము కూడా సిద్ధింపజేసింది. లక్ష్మీదేవి వచ్చింది. సంపదల తల్లి కదా, వివిధ సంపదలను ఇచ్చింది. చాలా అందమైన కంఠాహారం కూడా ఇచ్చింది. సావిత్రీదేవి సిద్ధ విద్యలను గ్రహించింది. ఇతరత్రా ఉన్న దేవతా స్త్రీలందరూ ఎవరెవరి ఆధీనాలలో ఉన్నవన్నీ వారిచ్చేశారు. ఆ మహానంద సమయంలో నిత్యానందుడైన శివుడు మొత్తం దేవతలందరినీ ఉద్దేశించి, నా బిడ్డ నా ఇంటికి చేరిన శుభవేళ పురస్కరించుకొని మీకేం కావాలో కోరుకోండి, ఇచ్చేస్తాను అన్నాడు. అలా అనడం ఆలస్యంగా కుమారుణ్ణి పంపించు, తారకాసురుణ్ణి చంపించు, మమ్మల్ని రాక్షస యాతనల నుంచి తప్పించు అని అడిగేశారు దేవతలు. తారకాసుర సంహారార్థం శివుడు కుమారుణ్ణి ప్రేరేపించాడు. విష్ణువు యొక్క ఆధ్వర్యంలో దేవతలకు సర్వాధికారిగా కుమారుణ్ణి అభిషేకించారు. చతుర్ముఖుడి వేదపఠనంతో, పంచముఖుడి ఆశీస్సులతో తారకుడిపై దండెత్తాడు ఆ షణ్ముఖుడు. అంటే ఈ యొక్క కుమారస్వామి ఇక్కడ ఈ యొక్క ఆరుగురు మాతల దగ్గర నుంచి స్తన్యం స్వీకరించిన తర్వాత ఒకానొక వేళలో పార్వతీదేవి ఆ యొక్క జరిగినటువంటి ఆ వీర్యం గురించి అడిగి తెలుసుకున్న సమయంలో కుమారస్వామి జననం గురించి తెలుసుకుందంట. ఈ యొక్క కుమారస్వామి జననం గురించి తెలుసుకున్న మరుక్షణమే ఈ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క కుమారుణ్ణి తీసుకురావాల్సిందిగా నందికేశ్వరుడికి ఆజ్ఞాపించగా, ఆ నందికేశ్వరుడు ఈ కృత్యకలో ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ యొక్క కుమారస్వామికి అంతా చెప్పి అమ్మవారికి ఆజ్ఞగా తనని కైలాసానికి రమ్మనవలసిందిగా చెప్పాడంట. సరే అన్నాడంట ఆ కుమారస్వామి. ఇంతలో ఈ కృత్తికలందరూ కూడా దుఃఖించసాగారంట. ఈ యొక్క కృత్తికలకు కుమారుడైనందువల్ల కార్తికేయ నామధేయం లభించిందంట. ఇక వారి ఆ కృత్తికలకందరికీ కూడా జ్ఞానోపదేశం చేసి జరిగినదంతా వివరించి అక్కడి నుండి నేరుగా అమ్మవారు పంపినటువంటి 100 చక్రాల రథం మీద బయలుదేరి హుటాహుటిన అమిత వేగంతో వెళ్ళి కైలాసం చేరుకున్నాడంట. దిగుతూనే అక్కడ చూస్తున్న రథం నుండి దిగుతూనే వెళ్ళి శివపార్వతుల ఆశీస్సులు పొందాడంట. శివుడిని ఆయన్ని ఆలింగనం చేసుకుని ఆశీర్వదించాడంట. అమ్మవారు అన్ని రకాల ముద్దాడిందంట. ఇక అదే తరుణంగా ఈ యొక్క శివుడు అందరి సమస్తమైనటువంటి దేవతలను పిలిచి కుమారుడికి పట్టాభిషేకం గావించి త్రిశూలాన్ని, పినాకాన్ని, పరశువుని శక్తి అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన అన్ని ఇచ్చాడంట. ఇలా తర్వాత బ్రహ్మదేవుడు తన దగ్గర ఉన్నటువంటి వేదాలని, అగ్నిహోత్రాన్ని, యజ్ఞోపవీతాన్ని, గాయత్రీదేవి మంత్రాన్ని అన్ని ఉపదేశించాడంట. విష్ణుమూర్తి కంఠాహారాన్ని, రత్న కిరీటాన్ని, వైజయంతి అనే కంఠాహారాన్ని ఇచ్చాడంట. లక్ష్మీదేవి సంపదలు ఇచ్చిందంట. సరస్వతీదేవి వేదాలు ఇచ్చిందంట. అంటే ఇంకా ఇక్కడ ఏ దేవ అంటే ఇంద్రుడు తన దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధము మరియు ఐరావతాన్ని, మన్మధుడు కామశాస్త్రాన్ని, ఇక కుబేరుడు గనిని, ఇక గరుస్మంతుడు తన కుమారుణ్ణే తనకి
వాహనంగా ఇచ్చాడంట. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్తమైన దేవతలు వారి వారి ఆధీనంలో ఉన్నటువంటి సర్వస్వాన్ని కూడా ఆయనకి ఇచ్చారంట. ఆ సమయంలో శివుడు ఈ యొక్క మహదానంద సమయంలో ఏమి కావాలో కోరుకోమనగా అక్కడ ఉన్నటువంటి సమస్తమైన దేవతలు కూడా కుమారుణ్ణి పంపించి తారక సంహారం జరిపించమన్నారంట. ఈ యొక్క తారక సంహారం గురించి కుమారస్వామిని ప్రేరేపించగా ఇక్కడ ఈ యొక్క ముహూర్తం చూసి చతుర్ముఖుడు అంటే ఈ యొక్క బ్రహ్మదేవుడు వేదపఠనంతో పంచముఖుడి ఆశీస్సులతో తారకుడిపైకి దండెత్తాడంటే ఈ షణ్ముఖుడు. ఇక తారక సంహారం ఎలా జరిగిందనేది చూద్దాం. అభూతపూర్వమైన యుద్ధం జరిగింది. దేవదానవుల నడుమ దుమ్మీలు కుమ్ములాటల వాటి దో అనవి సాగుతూనే ఉండగా ఇటు ద్వంద్వ యుద్ధాలలో తారకాసుర వీరభద్రుడు తలబడ్డారు. రెచ్చిపోయాడు వీరభద్రుడు. తారకాసురుణ్ణి చంపేస్తానన్నాడు. ఆయన గర్జనకి దేవదానవులంతా గడగడలాడిపోయారు. బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆ శివుడొకడు, నువ్వొకడివి, నీ తమ్ముడైన కార్తికేయుడొకడు, మీ ముగ్గురు అజయులే, స్థిర సంకల్పులను, వర యంత్ర తంత్ర మంత్ర జపతపాదులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. కానీ తారకుడికి వరం ఇచ్చిన వాణ్ణి నేను. ఇప్పుడు వాణ్ణి నువ్వు చంపేస్తే నా పరువేమైపోతుంది. పైగా ఇంత కష్టపడి పార్వతీ కళ్యాణం చేసి కుమారుణ్ణి కన్న దేనికి అంటూ అనేక రకాల బోధించాడు. ఆ వాదోపవాదాల మధ్య వచ్చాడు విష్ణువు. సరాసరి తారకాసురుడితో తలబడ్డాడు. తారకాక్ష వాహనులిద్దరూ కూడా చెరోసారి మూర్ఛపోయారు. విష్ణువు మూర్ఛిల్లడం చూసిన వీరభద్రుడు మళ్ళా సంబరం మొదలుపెట్టాడు. ఆపాడు ఆగ్నేయుడు. ఆగవయ్యా అన్నయ్య, లబ్ధ ప్రతిష్ఠుడివి నువ్వు. నీ అంతటి వాడి తమ్ముడిని కాస్త నన్ను కూడా పేరు తెచ్చుకొని అన్నట్లుగా ఉందా పద్ధతి? చిరునవ్వు నవ్వుతూనే చిచ్చర పిడుగుల తాకాడు ఆ తారకాసురుడిని. అతిలోక భయంకరంగా సాగింది యుద్ధం. లెక్కపేట్టలేనంత మహాయోధులు కూడా మ్రాన్పడిపోయారు. ఆస్కాంద తారకులు యుద్ధం చూడసాగారు. అందరి యుద్ధాలు ఉపశమించాయి. అటు దానవాధిపతి ఇటు దేవాధిపతి యుద్ధం చేస్తున్నారు. కుమారుడి దెబ్బకి తారకుడు మూర్ఛపోయాడు. గొప్ప కలకలం లేచింది. అయితేనే తారకుడు మళ్ళీ కోలుకొన్నాడు. అతడు కుమారుణ్ణి వేధించాడు. దాంతో స్కందుడు మూర్ఛిల్లాడు. మళ్ళా గోల చెలరేగిపోయింది. ఆహాకారాలు చెలరేగలోపే తేరుకున్నాడు కుమారుడు. తన శక్తిని అందుకున్నాడు. తల్లిదండ్రులైన శివపార్వతుల్ని స్మరించాడు. వైరిమారకమైన వేలాయుధంతో ఒక్క వ్రేటు వేశాడు ఆ రాక్షసుణ్ణి. అంతే, తారకుడు హరించిపోయాడు. కుమార ప్రభ సృష్టి అంతటా తేజరిల్లసాగింది. సకల లోకాల దివ్యత్వమే వెల్లివేరిసింది. విజయోత్సవాలతో కార్తికేయుడు కైలాసం చేరుకున్నాడు. శివపార్వతులకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు అందుకొని సర్వ జగత్తును సంతోషంలో ఓలలాడించాడు. అంటే ఈ యొక్క తారక సంహారం గురించి బయలుదేరినటువంటి ఈ దేవదానవులందరూ కూడా యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అతి భీకరంగా జరుగుతుందంట. ఇక ఈ యొక్క ద్వంద్వ యుద్ధంలో గొప్ప ద్వంద్వ యుద్ధం బాగా తెలిసినటువంటి వీరభద్రుడు తారకాసురుడి మీదకి వెళ్ళాడంట. వీరు యుద్ధం చేస్తున్న సమయంలో తారకాసురుడిని తనే చంపుతానని చెప్పడంతో పరుగున వచ్చాడంట ఆ బ్రహ్మదేవుడు. వచ్చి రావడంతోనే ఆ శివుడు ఆ యొక్క వీరభద్రస్వామి అయిన నీవు నీ తమ్ముడు కూడా ముగ్గురు అజయులే, మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. కానీ ఆ తారకాసురుడికి వరం ఇచ్చింది నేను. నువ్వు ఇప్పుడు తనని చంపేస్తే తన పరువేమైపోతుంది. ఇదే కాకుండా ఇంత కష్టపడి ఆ కుమారస్వామికి జననం కలిగించేలా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగేలా చేసింది. ఇదంతా కూడా అర్థం లేకుండా పోతుంది అని చెప్తున్న సమయంలో విష్ణుమూర్తి వచ్చి తారకాసురుడితో యుద్ధానికి దిగాడంట. ఒకరి తర్వాత ఒకరు మూర్ఛిల్లారంట. ఇలా విష్ణుమూర్తి మూర్ఛిల్లడంతోనే మరలా ఈ వీరభద్రస్వామి మరలా తారకాసురుడి మీదకి వెళ్ళబోయాడంట. ఈ వెళ్ళబోయే సమయంలో ఈ యొక్క కుమారస్వామి, ఆగవయ్యా అన్నయ్య, నీ అంతటి వారిలా నన్ను పేరు తెచ్చుకొని అంటూ తారకాసురుడి మీద విరుచుకుపడ్డాడంట. భీకరమైన యుద్ధం చేశాడంట. ముందుగా తారకాసురుడు మూర్ఛిల్లిపోయాడంట. లోకాలు మొత్తం ఆహాకారాలు పెట్టాయంట. తారకాసురుడు తేరుకొని మళ్ళా యుద్ధం సాగించే వేళ ఈ యొక్క కుమారస్వామి మూర్ఛిల్లాడంట. లోకాలంతా కూడా ఆర్తనాదాలు పెట్టాయంట. ఇంతలో తేరుకున్నటువంటి కుమారస్వామి తన శక్తినంతా ఉపయోగించి తల్లిదండ్రులైనటువంటి శివపార్వతులను తలుచుకొని ఒక్క వేటు వేశాడంట ఆ యొక్క తారకాసురుడి మీద. అంతే, తారకాసురుడు ఆ యొక్క వేటుకి చనిపోయాడంట, అంతరించాడంట. ఇక ఈ యొక్క సమయాన్ని పురస్కరించుకొని లోకాలన్నీ కూడా ఆనంద డోలికలలో ఓలలాడాయంట. ఇక బాణ ప్రలంబాదులను వరించడం అనేది చూద్దాం.
ఈ తారకాసుర సంహార శుభార్త క్రౌంచుడనే పర్వతరాజుకు తెలిసింది. అతడు చాలా కాలంగా భానుడనే రాక్షసుడి వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నాడు. కుమారుడు తప్ప మరెవరూ తనను రక్షించలేరని నిశ్చయించుకొని సరాసరి ఆయననే శరణు కోరాడు. భానుడి దౌష్ట్యాలు ఏకరవు పెట్టాడు, కరుణించాడు ఆ కార్తికేయుడు. తక్షణమే తన శక్తి శివస్మరణంతో అభిమంత్రించి భానుడిపైకి పంపాడు. ఆ శక్తి రివ్వున వెళ్లి భానుని దగ్ధం చేసింది. తిరిగి వచ్చి శరవణుడి కరాన్ని అలంకరించింది. ఆ సందర్భంగా కుమారస్వామి 3 శివలింగాలను ప్రతిష్ఠించి ప్రతిజ్ఞేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వరాలు అనే ఆ త్రిలింగ ప్రతిష్టాప సమయంలోనే తారక బాణాసురులను గెలిచిన చిహ్నంగా ఒక జయస్తంభాన్ని నటించి ఆ సమీపాన స్తంభేశ్వరుడు అనే పేరు గల మరో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడంట ఆ కుమారుడు. విష్ణాది దేవతలు కూడా అంతా తలా ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ అనంత లింగాలలో ఆ ప్రాంతమంతా పవిత్రమైపోయింది. అదే సమయంలో ఆదిశేషుడు కుమారుడైన కుముదుడు వచ్చి కుమారస్వామిని శరణు కోరాడు. తారకాసుర సంహార వేళ ప్రాణభీతితో పారిపోయిన ప్రళంభుడు అనేవాడు పాతాళం చేరువాడు. ఈ లోకంలో నివసించే మమ్మల్ని నువ్వే రక్షించాలి అని ప్రార్థించాడు. సరేనన్నాడు ఆ స్కందుడు. ప్రళంభుణ్ణి లక్ష్యం చేశాడు. ఉన్న చోట నుంచే తన శక్తిని ప్రయోగించాడు. అమిత వేగంతో ప్రళంభుణ్ణి సంహరించి వెనుదిరిగి వచ్చి స్వామిని ఆశ్రయించింది. కుముదుడు ఆర్ముగుణ్ణి స్తుతించి వెళ్లిపోయాడు. ఇలా తారక బాణ ప్రళంబులనే 3 రాక్షసులను వధించి ధర్మస్థాపన చేశాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. తనను స్తోత్రించిన దేవతలకు వరాలనిచ్చాడు. శంకరునికి విశిష్టలింగ స్వరూపాలుగా పేరు కలుగుతుంది. కర్మిష్ఠులు, జ్ఞానులు, తాపసులు మిమ్మల్ని ఎల్లవేళలా కొనియాడతారు అని పర్వతాలను అనుగ్రహించాడు. హిమాలయాలలో గాని తత్సమీపాలలో గాని తపస్సు చేసే వారికి త్వరలోనే సిద్ధి కలగాలని శాసించాడు. అనంతరం సర్వదేవతా సమేతంగా సంబశివుణ్ణి దర్శించాడు. అంటే ఈ యొక్క తారకాసుర వధ జరగడంతో ఈ యొక్క శుభార్త విన్నటువంటి క్రౌంచుడు అనే పర్వతరాజు భానుడు అనే రాక్షసుడు వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నాడంట. ఈ యొక్క క్రౌంచుడు అనే రాజు ఈ యొక్క విషయం అంటే తారక సంహారం జరిగిన విషయం తెలుసుకున్నటువంటి ఈ క్రౌంచుడు ఇక తనని కుమారస్వామి తప్ప వేరెవరు రక్షించలేరని తెలుసుకొని సరాసరి ఆయనకి ఏకరువు పెట్టుకొని ఆయన దగ్గరికే చేరి ప్రాధేయపడ్డాడంట. కరుణించినటువంటి ఆ కుమారస్వామి ఉన్న చోటు నుంచే శక్తిని ప్రయోగించాడంట ఆ భానుడి మీదికి. ఆ శక్తి వెళ్ళి ఆ యొక్క భానుడి సంహారం చేరి మరలా వచ్చి ఆయన చేతిలో ఉండిపోయిందంట. ఆ చేసిన వేళ 3 శివలింగాలను ప్రతిష్ఠించి అంటే ఇక్కడ ప్రతిజ్ఞేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వరాలు అనే 3 శివలింగాలను స్థాపించాడంట అదే స్థలంలో. అది కాకుండా తారక బాణాసురులను సంహరించిన వేళ ఆ చోట ఒక శక్తి అంటే ఇక్కడ మనకి స్తంభాన్ని స్థాపించాడంట. అది కాకుండా స్తంభేశ్వరుడు అనే మరో శివలింగాన్ని కూడా స్థాపించాడంట. ఇక ఇలా ఈ చోటనే ప్రతి ఒక్క దేవతలు కూడా వచ్చి వారు కూడా ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించసాగారంట. ఈ సమయంలోనే ప్రళంభుడనే రాక్షసుడు పాతాళ లోకం అంటే ఈ యొక్క తారక సంహారం జరుగుతున్నటువంటి వేళ ప్రళంభుడనే రాక్షసుడు పాతాళ లోకం వెళ్ళి దాక్కున్నాడంట. ఆ యొక్క లోకం నుంచి కుముదుడు అంటే ఈ యొక్క ఆదిశేషుడి కుమారుడు అయినటువంటి ఈ యొక్క కుముదుడు వచ్చి ఈ యొక్క కుమారస్వామిని ప్రాధేయపడ్డాడంట. ఆయన మరలా ఎలాగైతే భానుణ్ణి చంపాడో అక్కడ నిలబడ్డ చోటు నుంచే ఈ ప్రళంభుణ్ణి సంహరించాడంట. ఇక ఇలా వారికి ఇక తర్వాత ఈ యొక్క పర్వతాలకి, హిమవంతులకి అందరికీ కూడా వరాలు ఇచ్చాడంట. ఇక అక్కడి నుంచి సర్వదేవతా సమేతంగా ఆ యొక్క సాంబ సదాశివుణ్ణి దర్శించేందుకు కైలాసం చేరాడంట. ఇక మనం తదుపరి వీడియోలో గణపతి ఆవిర్భావము, శివగణపతుల కలహము, శ్రీ వినాయక పట్టాభిషేకము, కుమార గణపతుల వివాహాల ప్రసక్తి, వినాయక వివాహము, కుమారస్వామి అలఖ, శ్రీశైలావిర్భావము అనేవి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.